ప్రభు యేసుక్రీస్తు నామమున కృపా సమాధానము కలుగునుగాక. అందరూ బాగున్నారా? మీ అందరూ కూడా బాగుండాలని అనుదినము దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యముగా దినము అనుదిన జీవాహారముని మనం ధ్యానించుకుందాం. ఈ జీవధార అనే కార్యక్రమం ద్వారా ప్రతిదినం కూడా దేవుని మనం స్తుతించుకుందాం. ఒక 2-3 నిమిషాలు. మొదటిగా పరిశుద్ధ గ్రంథంలోంచి మనం లేఖనం చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము మనం ధ్యానిద్దాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. సోదరి సోదర, మరి ఈ యొక్క వాక్యం చదువుతుంటే దేవునితో సన్నిహిత సహవాసం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానము కలుగును, అలాగన నీకు మేలు కలుగును అని చెప్పబడి ఉంది. సందర్భం చూసినట్లయితే ఈ వచనం యోబు స్నేహితుడైన ఎలీఫజు మాటలలో భాగం. యోబు శ్రమల సమయంలో దేవునికి లొంగి ఆయనతో సమాధానముగా ఉండమని సలహా ఇస్తున్నాడు. యోబు గొప్ప నీతిమంతుడైనప్పటికీ సహవాసం ద్వారా మాత్రమే శాంతి, మేలు పొందొచ్చని ఈ విధంగా బోధిస్తాడు. కనుక ఈ రోజున మనం కూడా సహవాసం ద్వారా శాంతి సమాధానం పొందుకుంటాం. కనుక ఒంటరిగా మనం ఉండకుండా ప్రతి ఒక్కరూ కూడా సహవాసం కలిగి, మరి ముఖ్యంగా దేవునితో సహవాసం, తర్వాత ఆత్మీయతో సహవాసం కలిగి మనం ఒకరినొకరు బలపరుచుకుంటూ దేవుని యొక్క కృపా సమాధానాన్ని పొందుకోవాలి. దీని అర్థం ఏంటంటే, దేవునితో సహవాసం అంటే ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఎవరైతే ఉంటారో, సన్నిహిత సహవాసం చేస్తే జీవిత సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి, శాంతి దొరుకుతుంది, మేలు కలుగుతాయి అని ఈ యొక్క వాగ్దానం ఒక భావం. ఇది పాపాన్ని విడిచి దేవుని మాటకు హృదయంలో ఉంచుకోవాలని కూడా సూచిస్తుంది. పాపాన్ని విడిచి దేవునితో మనం కలిసి ఉండాలి. ఆధ్యాత్మిక పాఠం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ వచనం ద్వారా శ్రమల నేపథ్యంలో దేవుని సమాధానకర్త అనే సత్యాన్ని గుర్తు చేసుకొని మన సహవాసమే సమస్యలకు పరిష్కారము, మన సహవాసమే మన ప్రతి సమస్యకి పరిష్కారం అని దీని ఆధారం చేసుకొని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవునితో ధ్యానం చేయాలి. ఆయన ద్వారా మనం ఆయనతో కలిసి ఉండి ఆయన సన్నిధిని వెతకాలి. ఖచ్చితంగా దేవుని కృప పొందుకుంటాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకొని, దయగల ప్రభువానికి స్తోత్రాలు నాయన. మరి ఈ దినమున తండ్రి నీతో సహవాసం చేస్తే మాకు సమాధానం, ప్రతి శాంతి, సమాధానం సమస్తము నీ వశమే ఉన్నాయి. కనుక నీతో మేము సహవాసం కలిగి నాయన ఆ కృపను పొందుకోవడానికి నీ కృపను అనుగ్రహించి ఈ దినమంతా మరి నాయన నా తోటి సోదరులు చేస్తున్నటువంటి ప్రతి పనులు, ఉద్యోగ, వ్యాపారాలు, రాకపోకలు అన్నింటిలో కూడా నీ హస్తంతో నుంచి సమాధానమును అనుగ్రహించమని నజరేయుడగు యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ కృపా సమాధానం సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్.